ఈరోజు సత్తెనపల్లి శాసనసభ్యులు ఈ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తీవ్రమైన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడని, అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పార్టీ పెట్టి కోడెల శివప్రసాదరావు గారిని విమర్శిస్తున్నారని ఛాలెంజ్లు కూడా ఆయన చేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, కోడెల శివప్రసాద్ గారు శాసనసభ స్పీకర్. ఒక శాసనసభ స్పీకర్ పదవిలో ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఇలా మాట్లాడడం అనేది ఒక నీచమైనటువంటి సాంప్రదాయం. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకరు కూడా ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు అనుసరించలేదు. నెంబర్ 1 కోడెల శివప్రసాద్ గారు ఇలాంటి దుష్ట సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఆయన నీతులు చెప్తున్నాడు. ఆయన నిప్పులాంటి మనిషి అంట. మరి ఎన్టీ రామారావు గారి సినిమా ఏమైనా చూసాడేమో నిప్పులాంటి మనిషి. ఆయన నిప్పులాంటి మనిషి అట. 40 సంవత్సరాల రాజకీయ జీవితం అట, 30 సంవత్సరాల వైద్య వృత్తి అట, నిప్పులాగా బతికాడట. మరి నాకేం కనపడినా, మరి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నిప్పులాగా బతికినటువంటి సందర్భమే నాకు కనిపించడంలా. తుప్పులాగా బతుకుతున్నావు నువ్వు, నీ కుటుంబం కూడా. నువ్వు, నీ కుమారుడు, నీ కూతురు నిప్పుగాడు. మీరు తుప్పు ఏం చేస్తున్నారంటే దండుకుంటున్నారు. నీచాతి నీచంగా ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. నిన్ననే మనం పత్రికల్లో చూసాము. అన్నా క్యాంటీన్లో పేద ప్రజానీకానికి పొట్ట నింపుకోవడానికి 5 రూపాయలకి 10 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్ పెడితే, నరసరావుపేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి, సత్తెనపల్లిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ నుంచి 150 భోజనాలు రహస్యంగా తెప్పించుకొని, నీకు సత్తెనపల్లి నరసరావుపేట మధ్యలో ఉన్న సేఫ్ అనేటటువంటి ఒక మెడికల్ కంపెనీకి నువ్వు వారసుడివై, యజమానివై, దానిలో వర్కర్లకు ఈ భోజనం పెట్టి ఉచితంగా పెడుతున్నావు అంటే అది కూడా కాదట. వాళ్ళ దగ్గర 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఇంతకన్నా నీచం రాజకీయాలు ఎప్పుడైనా చూసామంటున్నా. నువ్వు నేను నిప్పులా బతుకుతున్నానని సమాధానం నువ్వు చెప్తున్నావు. దుర్మార్గమే మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎన్ని కథలున్నాయి. నరసరావుపేటలోను, సత్తెనపల్లిలోను ప్రతి దానికి కక్కుర్తి పడేటటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబం. దౌర్జన్యాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు. చివరికి మున్సిపల్ వర్కర్స్ గుంటూరులో ఆయన ఒక మాల్ కట్టాడు. KSP అని ఒక మాల్ కట్టాడు. దానికి ఎంత నీచమైన పని చేశారో గుర్తుందా కోడెల శివప్రసాద్ గారు? సత్తెనపల్లిలో ఉన్న మున్సిపల్ వర్కర్స్, నరసరావుపేటలో ఉన్న మున్సిపల్ వర్కర్స్ ఇక్కడ మచ్చలు వేసుకుంటారు. గుంటూరు వచ్చి నీ మాల్ నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తారు, మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుంటారు. ఇదే నిప్పులాగా బతికినటువంటి నీ జీవితం అని అడుగుతా ఉన్నా. నిప్పులాగా కాదు నువ్వు బతికింది, ఒక దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి తాహత నీకుందా అని మనం చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం, ఒక దౌర్జన్య మనస్తత్వం కలిగినటువంటి పచ్చి క్రిమినల్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే కోడెల శివప్రసాద్ గారిని మనం చేస్తున్నాం. ఎన్ని దారుణాలు చేశారని మీ చరిత్ర, ఒకసారి మీ చరిత్ర తెలియదు అనుకుంటున్నారా ప్రజలకి? నరసరావుపేట ప్రజానీకం మర్చిపోయారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి అర్హత మీకు లేదనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. చివరికి ఇసుక దంద, ఇక్కడ ఏదో మాలు వెళ్తున్నాడు నరసరావుపేటలో, ఆర్టీసీ వాళ్ళది తీసుకుని రోడ్డు మీద కనపడ్డటువంటి ఇసుక బళ్ళన్నీ తీసుకెళ్లి ఆయన స్థలంలో కార్చమని చెప్పేసి పోలీసుల చేత దందా చేయించుకుంటున్న నువ్వు కోడెల శివప్రసాదరావు గారు, మీరు నిప్పు కాదు నాయన. నువ్వు ఒక పనికి మారినటువంటి రాజకీయవేత్తగా నువ్వు ఇవాళ బ్రతుకుతున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. తప్పు చేయను, నేను తప్పు చేస్తే రాజకీయాల నుంచి విరమిస్తాను. తప్పులు చేశావు, రాజకీయాల నుంచి విరమించవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇవాళ ఉన్నావు. ఇంకా 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారని మనం చేస్తున్నాం.
ఒక దౌర్జన్యకారుడుగా, ఒక దుర్మార్గుడుగా నీ కుమారుడు నీ కుమార్తె కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని, నియోజకవర్గాలన్నింటినీ దోచుకుంటున్నటువంటి వ్యక్తులు మీరు నిప్పులాగా బతుకుతున్నామని చెప్పేటటువంటి మాటలు చెప్తున్నారు. ఒక స్పీకర్గా ఉండి ఈ రకంగా మీరు మాట్లాడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలని మనం చేస్తున్నాం. అదేమంటే మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి నేను స్పీకర్ ఇంతవరకు ఎవరు గెలవలేదండి, నేను 2 నెలల ముందు అవగానే స్పీకర్ రాజీనామా చేసేస్తాను, నేను స్పీకర్ రాజీనామా చేస్తే మళ్ళీ నన్ను గెలిపిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ కూడా బహుశా రాజీనామా చేయడానికి సిద్ధపడి ఈ రకమైనటువంటి విమర్శలు మీరు చేస్తున్నారనేది మాకు అర్థమవుతా ఉన్నది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విమర్శలు చేయడం వల్ల మీకు ఉపయోగం లేకపోగా నష్టపోతారు. ఏదో అవినీతి మీద చర్చకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కబురు చేస్తే అప్పుడు నేను వస్తాను, ఇంకా చర్చకు సిద్ధంగా ఉన్నాయి ప్రజానీకం. నీకు చర్చించడానికి తెల్లారు లెగిస్తే సత్తెనపల్లి, నరసరావుపేటలో చర్చ అంతా నీ అవినీతి గురించే కదంటయ్యా. మరుగుదొడ్డుల్లో అవినీతి, శ్మశానాల్లో అవినీతి, రోడ్లలో అవినీతి, ఇసుకలో అవినీతి, చెరువు మట్టిలో అవినీతి, రైల్వే కాంట్రాక్టర్ల దగ్గర అవినీతి, ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లో అవినీతి, ప్రతి దానిలోనూ అవినీతి 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 తప్ప నువ్వు అక్కడ కేఎస్ మాలని పెట్టావు గుంటూరులో, దానిలో సిమెంట్ ఎక్కడిది, దానిలో ఐరన్ ఎక్కడిది, దానిలో ఇసుక ఎక్కడిది, దానిలో గులకరాళ్ళు ఎక్కడ, ఇవన్నీ కూడా సత్తెనపల్లిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుపోయి కట్టుకున్నావే. నువ్వు నిప్పాచ కాదు, ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ప్రజలు కళ్ళు మూసుకోలేరు, ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే 3 మాసాల్లో జరిగే ఎన్నికల్లో నీకు సరైనటువంటి బుద్ధి చెబుతారు. ఒకటే మనం చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మనం చేస్తున్నాం. స్పీకర్గా ఉండి 43,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడా? ఎవరు చెప్పండి, ఎక్కడ నిరూపణ అయిందా? కోర్టులో ఏమైనా సమాధానాలు వచ్చినాయా? ఆరోపణలు ఉన్నంత మాత్రాన అవి అవినీతి అయిపోయినట్టేనా? అవినీతి అయిపోయినట్టు మీరు సర్టిఫికేట్ ఇస్తారా? పెద్ద విఘ్నులు, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళు, 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగిన వారు, మీరు క్రిమినల్. మీ మీద బాంబులు కేసు పెడితే సిబిఐ ప్రైమా ఫేసి కేసు ఉన్నదని చెప్పేసి, ప్రైమా ఫేసి కేసు ఉన్నదని నిరూపించి యాక్షన్ తీసుకోవాలి అంటే, ఆ రోజున మీరు అద్వాని కాళ్ళు పట్టుకొని, మీరు వెంకయ్యనాయుడు గారు అద్వాని కాళ్ళు పట్టుకొని ఆ కేసు లేకుండా చేయించుకున్నటువంటి పరిస్థితులు మర్చిపోయారా అంటున్నా. ప్రజలు ఎప్పుడు ఇలాంటి విషయాలు చరిత్రలో మర్చిపోరు. మీరు మోస్ట్ క్రిమినల్, మీరు అన్యాయం చేసేవారు, అవినీతి చేసేవారు, దోపిడీ చేసేవారు. మీరు నిప్పు కాదు, ఒక తుప్పు. అది గమనించమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి, ప్రజలకు కూడా మనవి చేస్తాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.